వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అల్లూరు జిల్లా కొయ్యూరు మండల కేంద్రం గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ బాధిత విద్యార్థుల సంఖ్య 51కి చేరింది. హాస్టల్ సిబ్బంది తీరుపై మండిపాటు, విద్యార్థులతో ఏకాంతంగా విచారణ. స్టాక్ రూమ్ కిచెన్ గదిలో కుళ్ళిన ఉల్లిపాయలు, కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు. మొదటిగా 18 మంది విద్యార్థులు అస్వస్థత. పీఓ పర్యటన రోజుకి 51కి చేరిన అస్వస్థత విద్యార్థినుల సంఖ్య అనేక తప్పిదాలతో హాస్టల్ నిర్వహణ చూసి అసహనానికి గురయ్యారు. రాజేంద్రపాలెం సెక్రటరీని పిలిచి వాటర్ క్లోరినేషన్ వివరాలు అడిగి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వాటర్ కంటోమినేషన్ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అనుమానిస్తూ పూర్తి వివరాలకు ఆదేశించామని, విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతానికి మనకు అనిపిస్తున్నది వచ్చి వాటర్ కంటామినేషన్ అయి ఉండొచ్చు అని చూసిన అక్కడ డ్రైన్స్ దగ్గర పరిసరాల ప్రాక్సిమిటీలో ఉండడం వల్ల. సో వాటర్ కంటామినేషన్లో కెమికల్ రిపోర్ట్ అయితే సాటిస్ఫాక్టరీగా వచ్చింది, కానీ మనం బయాలజికల్ రిపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగోకపోవచ్చు అని చెప్పేసి. అది రాగానే వి విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్. రెస్పాన్సిబుల్ ఎవరైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యం. అలానే అక్కడ ఉన్న సెటప్ దేనికి దానికి కొంచెం మనం వర్క్ కూడా చేయించాల్సింది కూడా ముఖ్యమని, అది కూడా ఇమీడియట్గా యాక్షన్ చేస్తాం.